హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే, ఇరాన్ని అమెరికా దిగ్బంధిస్తే, ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు ఇప్పటికే అన్ని ట్యాంకుల్లో నింపేశారు, ఓడలన్నీ నింపేశారు. కానీ ఇరాన్ షిప్ ఏది హార్ముజ్ జలసంధి దాటి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రొడక్షన్ ఆపితే కష్టం. ఒక్కసారి ఒక బావిలో ప్రొడక్షన్ తీయడం ఆపేస్తే ఆ బావి తర్వాత పాడైపోతుంది. మళ్ళీ దాన్ని తీయాలంటే అసాధ్యం లేదా అతి కష్ట సాధ్యం. దానికనినే అలాగని ఇప్పుడు ప్రొడక్షన్ చేద్దామంటే ఎక్కడ దాచిపెట్టాలో ప్లేస్ లేదు. అమెరికా షిప్పులు పోనీయటం లేదు. దాంతో నిన్న కొండల మీద ఆ ప్రాంతాల కర్గదీవులో పారపోసింది చూసాం. ఇప్పుడు సముద్రంలో పారపోస్తున్నారు. ఆ ప్రాంతం అంతా మొన్న తెట్టొస్తే ఇప్పుడు కువైట్ దాకా, ఏది ఇరానియన్ ఆయిల్ కంటామినేషన్ అన్నది కువైట్ దాకా జరిగింది. ఆ ప్రాంతం అంతా నల్లబడిపోయి కనబడుతుంది. ఎకలాజికల్ డిజాస్టర్. సాధారణంగా ఒక షిప్పు ఆయిల్ షిప్ మునిగిందంటే ఆ ప్రాంతం అంతా దారుణంగా తయారవుతుంది, కాలుష్యంగా తయారైపోతుంది. దాంట్లో ఉన్నటువంటి సముద్ర జీవులు చచ్చిపోతాయి. ప్లస్ ఎప్పుడైనా ఫైర్ అంటిందంటే నీళ్లల్లో బయట నిప్పు ఉంటే నీళ్లతో ఆర్పచ్చు, నీళ్లల్లో పుట్టే నిప్పుతో చాలా ప్రమాదకరం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అయింది. ఓవరాల్గా సౌదీ వాళ్ళు లెక్క ఏంటంటే టోటల్ ఇస్లామిక్ రిపబ్లిక్కే ఒక భూతంలాగా తయారైంది, అందరికీ ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నారు.